అభ్యుదయ కవిత్వం. ఈ అభ్యుదయ కవిత్వంలో భాగంగా అభ్యుదయము అంటే ఏంటి? అభ్యుదయం అనే మాటకు పురోగమనము అని అర్థం. పురోగమనం అని అర్థం. అభ్యుదయం అనేటువంటి మాటకు పురోగమనం. అభి ప్లస్ ఉదయము, అభి ప్లస్ ఉదయం. ఈ అభి ప్లస్ ఉదయం అనేటువంటి మాటకు, అభ్యుదయం అనేటువంటి మాటకు ఏమని అర్థం అని అంటే పురోగమనము. మళ్ళీ పురో అంటే మళ్ళీ. ప్రోగ్రెస్ అనేటువంటి పదానికి సమానార్థకంగా ఈ పదాన్ని వాడుతున్నాము. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ప్రోగ్రెసివ్ పోయట్రీ అని అంటారు. ఈ ప్రోగ్రెస్ అనేటువంటి పదానికి సమానార్థకంగా ఈ అభ్యుదయం అనేటువంటి పదాన్ని వాడుతున్నాం. అసలు ఏంది ఈ అభ్యుదయ కవిత్వం రావడానికి గల కారణం ఏంటిది? ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని అంటే ఊహాలోకాల్లో విహరిస్తున్నటువంటి ఆధునిక కవిత్వాన్ని భూమార్గము పట్టించడానికి వచ్చినటువంటి కవిత్వమే అభ్యుదయ కవిత్వం. మరి ఊహాలోకంలో వివరిస్తున్నటువంటి కవిత్వం ఏంటిది? భావకవిత్వం. భావకవిత్వం అంటేనేమో ఊహ, ప్రేయస్ లేకున్నా కానీ ప్రేయస్ ఉన్నదని ఊహించుకొని కవిత్వం చెప్పడాన్ని భావకవిత్వం అని అంటారు. దిగిరానుండి దివి నుండి భూమికి అని అంటాడు కృష్ణశాస్త్రి. మరి దిగిరానుండి దివి నుండి భూమికి అని అన్నప్పుడు నువ్వు పైనే ఉంటావురా భయ్, నువ్వు కిందికి వెళ్ళ రావు అని చూస్తా అని కిందికి దింపినటువంటి కవిత్వమే ఏంటిదని అంటే అభ్యుదయ కవిత్వం. ఊహాలోకాల్లో విహరిస్తున్నటువంటి తెలుగు కవిత్వాన్ని భూమార్గం పట్టించినటువంటి కవిత్వమే అభ్యుదయ కవిత్వం. మరి ఈ అభ్యుదయ కవిత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అని అంటే ధనిక సమాజము మారాలనుకోవడము. ఈ ధనిక సమాజం మారాలనుకోవాలి అంటే ధనికులు పేదవాళ్లకు సహాయం చేయాలి. ఈ సమాజంలో ధనిక పేద అనేటువంటి తారతమ్యము ఉండకూడదు. ఈ ధనిక సమాజం మారాలనుకోవడమే అభ్యుదయం అనేటువంటిది విశ్వసించింది. అంటే ఈ అభ్యుదయ కవిత్వం అనేటువంటిది ఏం నమ్మింది అంటే ధనిక సమాజాన్ని ఏ విధంగానైనా మార్చాలి. మాటల ద్వారా చేతుల ద్వారా మారరు, కానీ మాటల ద్వారా మార్చుదామనే ఉద్దేశంతో వీళ్ళు కవిత్వాన్ని రాయాలని అనుకున్నారు. ఇంకా చూసినట్లయితే చైతన్యమే పర్యావసనంగా కలది అభ్యుదయ కవిత్వము అని వేల్చేరు నారాయణరావు అనేటువంటి ఆయన నిర్వచనం ఇచ్చిండు. చైతన్యమే పర్యావసనంగా కలిగినటువంటి కవిత్వమే అభ్యుదయ కవిత్వం అని నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే వేల్చేరు నారాయణరావు. చైతన్యం అంటే ఏంది? మేలుకొల్పడం. నిద్రాణంలో ఉన్నటువంటి జాతిని మేలుకొల్పడమే చైతన్యము. ఓకేనా? రైట్. ఇంకా చూసినట్లయితే ఈ అభ్యుదయ కవిత్వం యొక్క లక్ష్యాలు ఏ లక్ష్యాలతోటి ఈ అభ్యుదయ కవిత్వము రాయడం జరిగింది, ఏ లక్ష్యాలతోటి ఈ అభ్యుదయ కవులు బయలుదేరారు అనేటువంటిది ఇప్పుడు చూస్తాం. పెట్టుబడిదారు వ్యవస్థను కూలదోయడము. ఈ పెట్టుబడిదారు వ్యవస్థను కూలదోయాలి. సమాన పనికి సమాన వేతనము. ఈ పెట్టుబడిదారులు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు. అందరికీ వచ్చినటువంటి లాభంలో సమాన వాటాలు పంచాలి అనేటువంటిది మొట్టమొదటి లక్ష్యం. సమాజ స్థాపన. ధనికులు పేదలు బీదలు అనేటువంటి తారతమ్యం ఈ సమాజంలో ఉండదు. అందరూ సమానంగా చూడబడాలి అని సమాజ స్థాపన అనేటువంటి లక్ష్యం. ఆర్థిక అసమానతలు తొలగించి సామ్యవాద సమాజాన్ని నెలకొల్పడము. నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నది, నా దగ్గర డబ్బు తక్కువ ఉంది, మరి ధనవంతులు బీదవాళ్ళు అనేటువంటి ఆర్థిక అసమానతలు అనేటువంటి ఉండొద్దు. అందరూ మనుషులే. అదే చెప్పేది సామ్యవాదం చెప్తుంది. ఈ సామ్యవాద సమాజాన్ని స్థాపించాలి, నెలకొల్పాలి. ఏ విధంగానైతే రష్యాలో సామ్యవాదం ఉన్నదో, చైనాలో సామ్యవాదం ఉన్నదో, అదే విధమైనటువంటి సామ్యవాద సమాజాన్ని ఈ భారతదేశంలో కూడా నెలకొల్పాలి. ఈ ప్రజాస్వామ్యాన్ని మనం లేకుండా చేయాలి అనేటువంటిది ఇక్కడ మనకు ఈ అభ్యుదయ కవిత్వం యొక్క లక్ష్యంగా మనము చెప్పుకోవచ్చు. శ్రమ దోపిడీ లేని సమాజాన్ని కోరుకోవడం. భారతీయ సమాజంలో ఎక్కువగా శ్రమ దోపిడీ జరుగుతుంది. ఈ శ్రమ దోపిడీ లేనటువంటి సమాజాన్ని
కోరుకోవడమే అభ్యుదయ కవిత్వం యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశాన్ని పారిశ్రామికీకరణ వైపు తీసుకెళ్లడం, దేశాన్ని పారిశ్రామికీకరణ వైపు అంటే మొత్తము పరిశ్రమలు స్థాపించాలి, పరిశ్రమలలో అందరికీ వాటా ఇవ్వాలి, పెట్టుబడిదారులు మాత్రమే లాభాన్ని తీసుకోవడమే కాదు, అందులో పనిచేసేటువంటి శ్రామిక జన కూలీలకు కూడా వాటాలను ఇవ్వాలనేటువంటిది ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి అంశం. మిగులు విలువ పంపిణీ చేయడం, పరిశ్రమలలో మిగిలినటువంటి ధనం ఏదైనా ఉన్నదో అది అందరి కూలీలకు పంపిణీ చేయాలి. ఆ విధంగా పంపిణీ చేసినప్పుడే ఆర్థిక అసమానతలు అనేటువంటి తొలగిపోతాయి, పెట్టుబడిదారీ వ్యవస్థ కూలదోయబడుతుంది, శ్రమదోపిడి లేనటువంటి సమాజాన్ని ఏర్పరచవచ్చు. ఇంకా వర్గ వ్యవస్థ, ధనిక వర్గం బీద వర్గం అనేటువంటి ఈ వర్గ వ్యవస్థలు ఉండొద్దు. వర్ణ వ్యవస్థ, తెల్లోళ్ళు నల్లోళ్ళు అనేటువంటి వర్ణ వ్యవస్థ కూడా ఉండొద్దు. జాతి అంటే కుల వ్యవస్థ కూడా ఉండొద్దు. మనమంతా మనుషులము, నువ్వు ఆ కులం ఈ కులం, అదే వర్ణం అంటే కులం, నువ్వు ఆ కులం ఈ కులం అనేటువంటిది ఉండొద్దు. భారతదేశంలో ముఖ్యంగా పాతుకుపోయినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది కుల వ్యవస్థ. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే అంతర్జాతీయ దృక్పథంతో మానవతా అభ్యుదయాన్ని ఆకాంక్షించడం, హ్యుమానిటీ ప్రోగ్రెసివ్ని ఆకాంక్షించడం అంటే కోరుకోవడం. అంతర్జాతీయ దృక్పథంతో ఓకే, ఈ అంతర్జాతీయ దృక్పథంతో మానవతా అభ్యుదయాన్ని మనము ఆకాంక్షించాలి. నవ సమాజ నిర్మాణం వైపు అడుగులు వేయాలి, కొత్త సమాజం నిర్మాణం వైపు అడుగులు వేయాలి, కొత్త సమాజ నిర్మాణం వైపు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని అభ్యుదయ కవిత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇంకా అరసము అని అంటే అభ్యుదయ రచయితల సంఘం. అరసం అంటే అభ్యుదయ రచయితల సంఘం. ఈ అభ్యుదయ రచయితల సంఘము ఏ విధంగా ఆవిర్భవించింది అంటే అభ్యుదయ కవిత్వాన్ని రాసినటువంటి కవులందరూ కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంఘం పేరు ఏమని పేరు పెట్టుకున్నారంటే అభ్యుదయ రచయితల సంఘం అని పెట్టుకున్నారు. దాన్ని సంక్షిప్తంగా అరసం అని అంటారు. అసలు ఈ అరసం ఏర్పడడానికి గల కారణాలు ఏంటివి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. వీళ్ళు భావకవిత్వం మీద తిరుగుబాటుగా రావడం జరిగింది. అభ్యుదయ కవిత్వం కంటే ముందు తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి కవిత్వము భావకవిత్వం. ఈ భావకవిత్వానికి తిరుగుబాటుగా శ్రామిక వర్గ చైతన్యం, ముఖ్యంగా శ్రామిక వర్గంలో చైతన్యం తీసుకురావడం కోసం, సమసమాజ నిర్మాణం కోసం పీడిత జనపక్షం వైపు వహిస్తూ, అంటే అభ్యుదయ కవులు పీడితులైనటువంటి జనుల పక్షంన నిలబడి సమసమాజ నిర్మాణ ధ్యేయంగా అభ్యుదయ కవులందరూ ఒకతాటి మీదకి వచ్చి అభ్యుదయ రచయితల సంఘం అనే ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా భావకవుల మీద తిరుగుబాటు, భావకవిత్వం మీద తిరుగుబాటుగా వచ్చినటువంటి ఉద్యమము అభ్యుదయ కవిత్వోద్యమము. శ్రామిక వర్గాలలో చైతన్యం తీసుకురావడమే ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశము. వీళ్ళు పీడిత జనపక్షం వహిస్తూ సమసమాజం అనేటువంటి దాన్ని నిర్మించాలనేటువంటి ధ్యేయంతో అభ్యుదయ రచయితల సంఘం అనేటువంటిది ఏర్పడ్డది. ఈ అభ్యుదయ రచయితల సంఘాన్ని ఆంగ్లంలో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అనేటువంటిది పిలుస్తారు. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్. ఈ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అనేటువంటి దాన్ని అభ్యుదయ రచయితల సంఘానికి ఆంగ్లంలో. ఓకే, ఈ అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడ్డ తర్వాత 1934లో ఆచార్య ఎన్జీ రంగా సంపాదకత్వంలో రైతు భజనావళి అనేటువంటి పుస్తకము వెలువడింది. 1935 సంవత్సరంలో ప్రభు అనేటువంటి పత్రికలో తుమ్మేడి వెంకటరామయ్య రచించినటువంటి ఎర్ర జెండా గీతం
ఇది తుమ్మేటి వెంకటరామయ్య రచించినటువంటి గీతం. ఇంకో గీతం ఉంటుంది ఎర్ర జెండా, అది అల్లం వీరయ్య రాశాడు. ఎర్ర జెండెన్నీయలో ఎర్రెర్రనిది జెండెన్నీయలో, అది అల్లం వీరయ్య. ఇక్కడ ఈ ఎర్రజెండ గీతాన్ని రాసినటువంటి వ్యక్తి తుమ్మేటి వెంకటరామయ్య అనేటువంటి ఆయన. ఇది ఎప్పుడు ఏ సంవత్సరంలో ఈ గీతము వచ్చింది అని అంటే 1935 సంవత్సరంలో ఈ గీతాన్ని మొట్టమొదటిసారిగా ఏ పత్రికలో ప్రచురింపబడింది అంటే ప్రభు అనేటువంటి పత్రికలో ప్రచురించడము జరిగింది. 1935, 30 ప్రభ 35, 38 మధ్యకాలంలో ఈ ప్రభ అనేటువంటి పత్రికలోనే ప్రభ అనేటువంటి పత్రికలోనే కార్మిక వర్గ దృక్పథముగా గద్దె లింగయ్య అనేటువంటి ఆయన కొన్ని గీతాలను రాసి సంకలనం చేసిండు. ఓకే, తర్వాత 1936, 37 సంవత్సరములో పెండ్యాల లోకనాథము గారు తొలి కార్మిక గీతాన్ని రాశాడు. కార్మిక గీతం. మరి ఈ విధంగా వచ్చినటువంటి గీతాలలో మొట్టమొదటి గీతము తొలి ఎర్రజెండా గీతము 1934లో తుమ్మేటి వెంకటరామయ్య అనేటువంటిది ఆయన రాసినటువంటి గీతమే తొలి ఎర్రజెండా గీతం. ఇక తర్వాత చాలా వచ్చినాయండి. 1936, 37లో తొలి కార్మిక గీతము పెండ్యాల లోకనాథం. తొలి ఎర్రజెండా గీతమేమో తుమ్మేటి వెంకటరామయ్య, తొలి కార్మిక గీతమేమో పెండ్యాల లోకనాథము 1936, 37 సంవత్సరంలో తీసుకురావడము జరిగింది. ఇంకా చూసినట్లయితే అరసం మహాసభలు వీళ్ళు కవిత్వం రాశారు. కవిత్వం రాసినటువంటి వాళ్ళందరూ కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే అభ్యుదయ రచయితల సంఘం. ఈ అభ్యుదయ రచయితల సంఘం అనేటువంటిది భారతదేశము వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్నారు. అదే 1936లో ఏర్పాటు చేసుకున్నారు. అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. తర్వాత మన ఏపీ విషయానికి వచ్చినట్లయితే అది వాళ్ళు ప్రోగ్రెసివ్ రైటర్స్, ఆల్ ఇండియా లెవెల్లో ప్రోగ్రెసివ్ రైటర్స్. 1943 ఫిబ్రవరి 13, 14 తేదీలలో గుంటూరు జిల్లా తెనాలిలో అరసం అనేది ఏర్పడ్డది. మన అరసం, తెలుగు అరసం. 1943 ఫిబ్రవరి 13, 14 తేదీలలో గుంటూరు జిల్లా తెనాలిలో అరసము ఏర్పడింది. ఓకేనా? అందులో భాగంగా వీళ్ళు మహాసభలు పెట్టుకోవడం జరిగింది. ఈ మహాసభలలో మొత్తము 6 మహాసభలు పెట్టుకోవడం జరిగింది. 6 మహాసభలు పెట్టుకోవడం జరిగింది. మరి మొదటి మహాసభలు ఎక్కడ జరిగినాయి? ఆ మొదటి మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు? రెండవ మహాసభలు ఎక్కడ జరిగినాయి? ఆ రెండవ మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు అనేటువంటి విషయాలను ఇక్కడ చూస్తాం.